హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీ కుమార్. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒక షాప్లో పనిచేస్తుంటాడు. అతను ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకొని తిందామని వెళ్ళే లోప తను చేసుకున్న 4 రోటీల్లో ఒక రోటీ మిస్ అవ్వటం చూస్తాడు. ఒక ఎలుక తీసుకెళ్తుంది. ఆ ఎలుకను అడుగుతాడు, నేనే కష్టం మీద చేసుకుంటే నువ్వు నా దానిలో తీసుకెళ్తున్నావు, నాకే కష్టాలు ఉన్నాయంటే అప్పుడు ఎలుక ఉంటుంది, నీ కష్టాలు తీరాలంటే ఒక గౌతమ్ బుద్ధుని మాత్రమే తీర్చగలడు, వెళ్ళి గౌతమ్ బుద్ధుని కలవంటాడు. నెక్స్ట్ డే అదే పనిగా గౌతమ్ బుద్ధుని కలవడానికి బయలుదేరుతాడు తన షాప్ దగ్గర సెలవు తీసుకొని. సో దారిలో వెళ్తూ ఉంటూ చీకటి అవుతుంది. ఒక ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. ఆ ఇంట్లో ఆ రోజు రెస్ట్ తీసుకుంటాడు. మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఆ ఇంటి ఓనర్ అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని. లేదు ఇట్లా గౌతమ్ బుద్ధుని కలవడానికి వెళ్తున్నానంటే, సో అయితే నాకు కూడా ఒక సమస్య ఉంది, అడగండి. నా డాక్టర్ 20 సంవత్సరాలు ఉంది, ఇంతవరకు మాటలే రావట్లేదు, అడగండి అంటాడు. తప్పకుండా అంటాడు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఒక నదులు పర్వతాలు అన్నీ వస్తుంటాయి. పెద్ద నది వస్తుంది. ఆ నదిని క్రాస్ చేద్దాం, ఎలా చేయాలా అంటుంటే ఒక టాటాయిస్ కనిపిస్తుంది, పెద్ద టాటాయిస్. ఆ టాటాయిస్ని అడుగుతాడు, నన్ను నది దాటించు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. సో అది చెప్తుంది అనమాట. మీద ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు లేదు ఇది సంగతి ఇట్లా అని అడుగుతాడు. అతను చెప్తాడు. చెప్పిన తర్వాత టాటాయిస్ కూడా అడుగుతుంది, నేను ఎప్పటి నుంచో డ్రాగన్ అవుదాం అనుకుంటున్నా, అవ్వట్లేదు, ఒకసారి గౌతమ్ బుద్ధుని అడగండి అంటూ. సరే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ బుద్ధుడిని మొత్తానికి చేరుకుంటాడు. అక్కడ ప్రవచనాలు అన్నీ విన్న తర్వాత గౌతమ్ బుద్ధుడు అడుగుతాడు, మీకు ఎవరైనా సరే మీ సందేహాలు ఏమైనా ఉంటే 2 మాత్రమే అడగండి, ఎవరైనా సరే అంటాడు. ఇతని దగ్గర 3 ఉన్నాయి తన సమస్యతో పాటు. సరే ఏం చేద్దాం, ఇతను ఆల్రెడీ కంఫర్ట్గా ఉన్నాడు, పని చేస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఎట్లయినా ఉందిలే, నా సమస్య కన్నా వీళ్ళ సమస్యలు ఇస్తే వీళ్ళు బాగవుతారని చెప్పేసి ఫస్ట్ టాటాయిస్ సమస్య అడుగుతాడు. అడగగానే గౌతమ్ బుద్ధుడు చెప్తాడు, ఎప్పుడైతే కవచం తీసేస్తుందో అప్పుడు అది డ్రాగన్ అవుతుంది అండి. అదేవిధంగా రెండో వ్యక్తి, అది ఎవరైతే ఈ ప్యాలెస్లో ఉన్న వాళ్ళని అడుగుతాడు. సో ఆ అమ్మాయి మ్యారేజ్ ఎప్పుడైతే వద్దో అప్పుడు ఆ అమ్మాయికి మాటలు వచ్చేస్తాయని చెప్తాడు. అప్పుడు తిరుగు ప్రయాణంలో అదేవిధంగా టాటాయిస్కి చెప్తాడు, ఇట్లా నువ్వు నువ్వు డ్రాగన్ అవుతావు అని. అప్పుడు కవచం తీసేస్తే దానిలోంచి మోతీ వస్తుంది, ఆ మోతీని నుంచి నువ్వే తీసేసుకో వెళ్ళిపోదని చెప్తాడు. తర్వాత ఆ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చెప్తాడు, మీ అమ్మాయికి ఎప్పుడైతే పెళ్లి చేస్తారో అప్పుడే మాటలు వస్తాయని చెప్తాడు. సో ఆ అమ్మాయి ఆవిడ అంటుంది, ఎవరో ఎందుకు బాబు, నువ్వే ఇంత చక్కని అల్లుళ్ళు దొరికావు, నువ్వే పెళ్లి చేసుకో అని చెప్తారనమాట. సో ఆ అమ్మాయితో మ్యారేజ్ అయిపోతుంది. ఆ అమ్మాయితో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆవిడ మాట్లాడుతుంది, మొన్న మా ఇంటికి వచ్చింది మీరే కదా అని మాట్లాడుతుంది. సో ఆ విధంగా మాటలు వస్తాయి. సో అతని లైఫ్ స్టైలే మారిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరే వాళ్ళ ప్రశ్నలకి అతను ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల, తన ప్రశ్నకి లో ప్రొఫైల్ ఇవ్వటం వల్ల, ఆ 2 ప్రశ్నలు అడిగి వాళ్ళ జీవితాలని సెట్ చేయడంతో పాటు ఇతని జీవితం కూడా సెట్ అయింది. సో ఇది చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మీరు కూడా లైఫ్లో అద్భుతం చేయాలనుకుంటే లేజినెస్ని పోగొట్టుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదులుకోండి, మార్నింగ్ లేవండి, ఎక్సర్సైజ్ చేయండి, మార్నింగ్ వాక్ చేయండి. నచ్చిందా కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.